ఉన్నాయి కదా గ్రామ సభలు, ఏ మంత్రి వస్తాడో ఏ ముఖ్యమంత్రి వస్తాడో రమ్మనండి. పోలీసులను పెట్టుకొని పోలీస్ పహార మధ్య ఎవడన్నా మాట్లాడితే వాడిని గొంతు నొక్కుతున్నారు, మాట్లాడితే కేసులు పెడుతున్నారు, మాట్లాడితే అరెస్టులు చేస్తున్నారు. అంటే ఇలా పోలీసులు అడ్డం పెట్టుకొని నిర్బంధాల మధ్య గ్రామ సభలు జరుపుతా ఉన్నారు. నవంబర్ 30వ తారీఖు నాడు ముఖ్యమంత్రి మహబూబ్నగర్లో చెక్ ఇచ్చిండు. ఇగో ఇది థర్డ్ లిస్టు, నేను 2750 కోట్ల చెక్ ఇస్తా అన్నాడు. నవంబర్ 30 పోయి ఇవాళ జనవరి 22, 2 నెలల 2 నెలలైనా చెక్ పాస్ కాదు. అంటే డమ్మి చెక్ ఇచ్చినావు రేవంత్ రెడ్డి, నువ్వు ఉత్తుత చెక్ ఇచ్చినావు. అయింది ఇంత మోసం ఉంటుంది. నవంబర్ 30 నాడు 2750 కోట్లు రైతులకు ఇస్తున్నా, ఇక పడుతున్నాయి రేపు పొద్దుగాల బ్యాంకులో అన్నాడు. 2 నెలలైనా చెక్కు పాస్ కాదా? అంటే ఉత్తుత చెక్ ఇచ్చినావా? నీ చెక్కు చెల్లలేదా? చెక్కు బౌన్స్ అయిందా? రేవంత్ రెడ్డి చెక్కు బౌన్స్ అయితే మరి ప్రభుత్వానికి ఇజ్జతే లేనట్టుగా. మరి అంటే నువ్వు మోసం చేద్దామని చెక్ ఇచ్చినావా? నిజంగా ఎందుకు చెక్కు పాస్ కాలేదో ఇలా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నవంబర్ 30 నాడు రైతుల మీటింగ్ పెట్టి చప్పట్లు కొట్టించుకున్నావు నువ్వు. ఆ రోజు ఇక చెక్ ఇస్తున్నా 2750 కోట్లు అన్నావు, చప్పట్లు కొట్టించుకుంటేవి, ఊరిస్తేవి, అవతల పట్టివి. మరి ఏమైంది ఆ చెక్కు? ఎందుకు పాస్ కాలేదని అడగవా? నీకు బాధ్యత లేదా? ఫైనాన్స్ మినిస్టర్కు బాధ్యత లేదా? ముఖ్యమంత్రికి బాధ్యత లేదా? ఏమైంది ఆ చెక్కు? లిస్టులో పేరు వచ్చి కూడా 2 నెలలు అయింది, మాకు డబ్బులు పడలేదు అని గ్రామ సభలో పాపం మా రైతులు అడుగుతా ఉన్నారు. మా బాలయ్య అడిగిండి, ఇప్పుడు నన్ను మా సుధాకర్ అడుగుతున్నాడు, ఎప్పుడు పట్టాయి సార్ పైసలు అని అడుగుతున్నాడు. అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, రైతులంటే ప్రేమ లేదు. అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చి పాలనలో కూడా అబద్ధాల పరంపరను కొనసాగిస్తున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మోసాలు తప్ప నిజాయితీ లేదు, నీతి లేదు ఈ ప్రభుత్వానికి. సో ఇప్పటికైనా రుణమాఫీ మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఎంతమందికి చేసిండ్రు, ఇంకెంతమందికి చేయాలి, ఎప్పట్లోగా చేస్తారో చెప్పండి. రోజుకొక రైతు పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు. నిన్న 3 రైతులు రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు. రోజు రైతులు చనిపోతుంటే కూడా ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు, కనికరం లేదు. ఇవాళ రుణమాఫీ కాలేదు. ఇవాళ నేను గాలిచెర్లపల్లి గ్రామ సభలో పాల్గొంటే ఒక రైతు నన్ను అడిగిండు ఇప్పుడే, శ్రీనివాస్ అనుకుంటా, ఏమంటుండు, వానకాలం రైతు బంధు వేస్తారా ఏరా అంటుండు. నేను అడుగుతున్న శ్రీనివాస్ పక్షాన, గాలిచెర్లపల్లి రైతుల పక్షాన, తెలంగాణ రైతుల పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, వానకాలం రైతు బంధు ఎప్పుడు వేస్తారు? వానకాలం యాసంగి కలిపి నువ్వు చెప్పింది ఎకరానికి 15,000 ఇస్తా అని చెప్పినావు. 15,000 వేస్తావా వేయవా? నిన్నేమో కొత్తగా కోత పెట్టి 6,000 అన్నావు. పోనీ 6,000 అన్నా వానకాలం 6,000, యాసంగి 6,000, 12,000 వేయాలి కదా. 12,000 రైతు బంధు ఎప్పుడు వేస్తావు? కేసీఆర్ ఉండగా బరాబర్ 4,000 అంటే 4,000 వేసిండు, మళ్ళకెళ్తే 5,000 అంటే 5,000 వేసిండు. నువ్వు 7,500 అన్నావు. 7,500 అయిపోతుంది. ఇప్పుడు మాట మార్చి 6,000 అంటివి, 6,000 వేయకపోతుంది. వానకాలం సంగతి చెప్పవైతివి, యాసంగికి కోతలు పెట్టవత్తివి. సో ఇవాళ మా గాలిచెర్లపల్లి రైతులు అడిగిన మాటనే తెలంగాణ రైతుల మాట. వానకాలం యాసంగి కలిపి ఇచ్చిన మాట ప్రకారంగా 15,000 రైతు భరోసా వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నువ్వు 6,000 వేసినావు అనుకో, ఇచ్చింది 6,000, కోత పెట్టింది 9,000, అంతే కదా. ఎగబెట్టింది 9,000, ఇచ్చింది 6,000 అవుతుంది. కేసీఆర్ ఇచ్చినట్టు ఇచ్చిన 10,000 అంటే నువ్వు 6 ఇస్తే 4,000 కోత పెట్టినట్టేనే. పాత లెక్క చూస్తే 4,000, నువ్వు చెప్పిన ప్రకారంగా చూస్తే ఎకరానికి 6,000 కోత పెట్టి 9,000 కోత పెట్టినట్టు. పాత లెక్క చూస్తే 10కి 10 6 పడ్డాయి అంటే 4,000 కోత పెట్టినావు. నువ్వు చెప్పిన ప్రకారం 15,000 ఇవ్వాలి. 15కి బదులు 6 ఇచ్చినావంటే 9,000 కోత పెట్టినట్టు. అంటే నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి, కోతల రేవంత్ రెడ్డివి. ఎలక్షన్ల ముందు కోతలు, గవర్నమెంట్ వచ్చినాక ఎగవేతలు. అందుకే నీ పేరు యనుమల రేవంత్ రెడ్డి కాదు, నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అని పేరు పెట్టండి. నీకు అన్ని చెడాక నిన్ను గదే పేరు పెట్టి పిలుస్తాం. ఇక ఈయన నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఈ రైతులకు కోత పెట్టాలా? కరోనా వస్తే కూడా కేసీఆర్ గారు రైతు బంధు ఆపలే. కరోనా కష్టకాలంలో కూడా వానకాలం 5,000 పడ్డాయి, యాసంగికి 5,000 పడ్డాయి. నీకేం కష్టం వచ్చింది? ఇప్పుడు 1,00,000 కోట్లతో మూసీ ప్రాజెక్టు కడతా అంటున్నావు, 15,000 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్ వేస్తా అంటున్నావు.
నీ ఊరికి 5,000 కోట్లు ఖర్చు పెట్టి 6 లైన్ల రోడ్ వేసుకుంటున్నావు నీ ఊరికి